ఈరోజు నేను మీతో ఒక సెలబ్రేషన్ గురించి మాట్లాడబోతున్నా. అట్ ద సేమ్ టైం ఒక కౌంట్ డౌన్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంఎస్టి క్రాంతి సెలబ్రేషన్ మంత్. ఫ్రెండ్స్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. 60 రోజులు ఒకే మిషన్, ఒక కమ్యూనిటీ. 60 డేస్, 1 మిషన్, 1 కమ్యూనిటీ. ఈ 3 మాటలే ఈరోజు మొత్తం మీటింగ్కి ఫౌండేషన్. 60 డేస్ అంటే క్యాలెండర్లో 60 రోజులు మాత్రమే కాదు. మన కమ్యూనిటీని ఎంతవరకు గ్రో చేయగలం, మన స్ట్రక్చర్ని ఎంతవరకు స్ట్రెంగ్తన్ చేయగలం, మన ర్యాంక్ని ఎంతవరకు అప్గ్రేడ్ చేసుకోగలం, ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న పార్టిసిపేషన్ బెనిఫిట్స్ని ఎంత స్మార్ట్గా యూటిలైజ్ చేసుకోగలం అనే విషయాలకు సంబంధించిన ఒక ఫోకస్డ్ యాక్షన్ పీరియడ్. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక ఆపర్చునిటీకి అన్లిమిటెడ్ టైం ఉందని అనుకుంటే మనం ఏం చేస్తాం? రేపు చూద్దాం, నెక్స్ట్ వీక్ మాట్లాడదాం, నెక్స్ట్ మంత్ ప్లాన్ చేద్దాం అంటూ పోస్ట్పోన్ చేస్తాం. కానీ కౌంట్ డౌన్ కనిపించినప్పుడు మన మైండ్ ఆటోమేటికల్లీ అలర్ట్ అవుతుంది. అందుకే ఈ రోజు నుంచి మన మైండ్ సెట్ కూడా చేంజ్ కావాలి. వాచింగ్ మోడ్ నుండి యాక్షన్ మోడ్కి. ఇది కేవలం మన ఇండివిజువల్ జర్నీ కాదు, ఇది ఒక కమ్యూనిటీ మిషన్. అందుకే ఈరోజు మీటింగ్ చివరికి మీరు ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ 60 రోజుల్లో నేను ఏమి చేయాలి? దానికి ఆన్సర్ ఒక్కొక్క పేజ్తో క్లియర్ అవుతుంది. ఎందుకు ఈ 60 రోజులు డిఫరెంట్? ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ మాత్రమే మన ముందు లేదు. 5 మేజర్ మైల్ స్టోన్స్ ఒకే పీరియడ్లో కన్వర్జ్ అవుతున్నాయి. మొదటిది హాల్వింగ్, నవంబర్ 1, 2026. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, నవంబర్ 1, 2026. రెండోది 21 నోడ్స్ యాక్టివేషన్ జర్నీ. ఎంఎస్టి వ్యాలిడేటర్ ఈకోసిస్టంలో 21 నోడ్స్ యాక్టివేషన్ అనే మైల్ స్టోన్ వైపు జర్నీ కొనసాగుతుంది. అండ్ మూడోది నోడ్ సెల్లింగ్ ప్రోగ్రామ్ ఫైనల్ ఫేజ్. అంటే మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చిన వ్యాలిడేటర్ పార్టిసిపేషన్ మోడల్ ఒక స్పెసిఫిక్ ఫేజ్ వైపు మూవ్ అవుతుంది. నాలుగోది ఎంఎస్టిసి విండో. ప్రస్తుత వ్యాలిడేటర్ పార్టిసిపేషన్ ద్వారా ఎంఎస్టిసి ఈకోసిస్టంలో యాక్టివ్గా ఉండే పీరియడ్. ఐదోది కమ్యూనిటీ అండ్ కమిషన్స్. మన ఇండివిజువల్ పార్టిసిపేషన్తో మాత్రమే ఆగిపోకుండా కమ్యూనిటీ బిల్డ్ చేసి అప్లికేబుల్ కమిషన్ స్ట్రక్చర్లో పార్టిసిపేట్ చేసే అవకాశం. ఇప్పుడు ఈ ఐదింటిని ఒక్కసారి కలిపి చూడండి. హాల్వింగ్, 21 నోడ్స్, నోడ్ ప్రోగ్రామ్, సెల్లింగ్, ఎంఎస్టిసి, కమ్యూనిటీ. ఇవి 5 సెపరేట్ టాపిక్స్ కాదు. ఈ 60 డే క్యాంపెయిన్లో ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యాయి. అందుకే నేను ఒక చిన్న లైన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పార్టిసిపేట్, బిల్డ్, గ్రో, అప్గ్రేడ్. మళ్ళీ చెప్తున్నా, పార్టిసిపేట్, బిల్డ్, గ్రో, అప్గ్రేడ్. ఈ 4 వర్డ్స్నే మన 60 డే ఫార్ములా. ఇప్పుడు మన జర్నీని ఒక టైం లైన్లా ఇమేజిన్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఈరోజు, మరో స్లైడ్లో నవంబర్ 1, 2026. ఈ 2 పాయింట్స్ మధ్య మనం సింప్లీ వెయిట్ చేయడం కాదు, ఈ మధ్యలో యాక్షన్ జరగాలి. మొదట క్రాంతి ఆఫర్, దానితో కమ్యూనిటీ ఎక్స్పాన్షన్, తర్వాత ర్యాంక్ అండ్ కూపన్స్. స్పార్టన్ క్వాలిఫికేషన్ కోసం వర్క్ చేయడం, డైరెక్ట్ రిఫరల్ యాక్టివిటీ ద్వారా కూపన్స్ కలెక్ట్ చేయడం, తర్వాత నోడ్ మైల్ స్టోన్స్, మరియు చివర్లో నవంబర్ 1 హాల్వింగ్ మైల్ స్టోన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పవర్ఫుల్ పాయింట్ ఉంది. రోజు ఉదయం లేచినప్పుడు ఇంకో రోజు పోయింది అని అనుకోవడం ఒక మైండ్ సెట్. నా 60 రోజుల మిషన్లో ఇంకో రోజు వచ్చింది అని అనుకోవడం మరో మైండ్ సెట్. డిఫరెన్స్ క్యాలెండర్లో లేదు,
డిఫరెన్స్ మన అప్రోచ్లో ఉంది. అందుకే ఈ లైన్ మీ నోట్బుక్లో రాసుకోండి. ఎవ్రీ సింగిల్ డే నౌ హ్యాస్ ఎ పర్పస్. ప్రతిరోజు ఒక కాల్ చేయడానికి పర్పస్, ప్రతిరోజు ఒక పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్పస్, ప్రతిరోజు ఒక ఫాలో అప్కి పర్పస్, ప్రతిరోజు స్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి పర్పస్. కౌంట్ డౌన్ మనల్ని భయపెట్టడానికి కాదు, ఫోకస్ చేయడానికి. ఇప్పుడు అసలు సెలబ్రేషన్లోకి వచ్చేద్దాం. వెల్కమ్ టు ఎంఎస్టి క్రాంతి. కానీ ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ రాకూడదు. ఎంఎస్టి క్రాంతి అంటే కేవలం ఆఫర్ వచ్చింది, ఫ్రాక్షన్ తీసుకుందాం అంతేకాదు. దీని బిగ్గర్ ఆబ్జెక్టివ్ యాక్సలరేట్ పార్టిసిపేషన్. ఈ క్యాంపెయిన్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ని యాక్సలరేట్ చేయడానికి డిజైన్ చేయబడింది. 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి: పార్టిసిపేట్, ఎక్స్పాండ్ అండ్ సెలబ్రేట్. మొదట పార్టిసిపేట్. మనమే ఈకోసిస్టమ్ని అండర్స్టాండ్ చేసి యాక్టివ్గా ఉండాలి. తర్వాత ఎక్స్పాండ్, కొత్త పీపుల్కి ఇంట్రడ్యూస్ చేయాలి. ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్స్తో రీకనెక్ట్ అవ్వాలి. మూడోది సెలబ్రేట్. కమ్యూనిటీ గ్రో అవుతున్నప్పుడు, స్ట్రక్చర్ బిల్డ్ అవుతున్నప్పుడు, మైల్ స్టోన్స్ అచీవ్ చేస్తున్నప్పుడు ఆ జర్నీని సెలబ్రేట్ చేయాలి. ఎంఎస్టి క్రాంతికి 3 స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ కూడా వెరీ సింపుల్: ఇంట్రడ్యూస్ న్యూ పార్టిసిపెంట్స్, స్ట్రెంగ్తన్ కమ్యూనిటీ, బిల్డ్ స్ట్రక్చర్. ఫ్రెండ్స్, ఈ 3 జరిగితే ఒక ఆఫర్ కేవలం ఆఫర్గా ఉండదు, అది కమ్యూనిటీ మూమెంట్గా మారుతుంది. అందుకే ఈ క్రాంతిని మనం డిస్కౌంట్ క్యాంపెయిన్లా చూడకూడదు, కమ్యూనిటీ యాక్సలరేషన్ క్యాంపెయిన్గా చూడాలి. ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్న సెక్షన్కి వచ్చాం. ఎంఎస్టి క్రాంతి స్పెషల్ ఆఫర్. సింపుల్గా చెప్తా: 2 ఫ్రాక్షన్స్ బై చేస్తే 1 ఫ్రాక్షన్ ఫ్రీ, 5 ఫ్రాక్షన్స్ బై చేస్తే 3 ఫ్రాక్షన్స్ ఫ్రీ, అలాగే 10 ఫ్రాక్షన్స్ బై చేస్తే 10 ఫ్రాక్షన్స్ ఫ్రీ, అండ్ మల్టిపుల్ ఆఫ్ 10స్లో ఎన్ని బై చేస్తే అన్ని ఫ్రీ. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. 10 + 10 ఇది వినగానే ఒకసారి రిపీట్ చేయాలని అనిపించే నెంబర్. 10 తీసుకుంటే 10 ఫ్రీ. అంటే క్యాంపెయిన్లో పార్టిసిపేషన్ని ఇంక్రీజ్ చేయడానికి స్ట్రాంగ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఇక్కడ మన పని ఏంటంటే ఆఫర్ని కాంప్లికేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, చాలా సింపుల్. 2 + 1, 5 + 3, 10 + 10 ఈ 3 కాంబినేషన్స్ మీ మైండ్లో ఉండాలి. ఎవరైనా ఫోన్ చేసి క్రాంతి ఆఫర్ ఏమిటి అని అడిగితే 30 సెకండ్స్లో చెప్పగలగాలి. సార్, 3 స్లాబ్స్ ఉన్నాయి, 2కి 1 ఫ్రీ, 5కి 3 ఫ్రీ, 10కి 10 ఫ్రీ. అంతే. సింపుల్ కమ్యూనికేషన్ ఎక్కువ పీపుల్కి రీచ్ అవుతుంది. కాంప్లెక్స్ ఎక్స్ప్లెనేషన్ కాదు, క్లారిటీ క్రియేట్స్ యాక్షన్. ఇప్పుడు ఈ మొత్తం ప్రెజెంటేషన్లో నాకు పర్సనల్లీ చాలా ఇంపార్టెంట్ అనిపించే పాయింట్: డోంట్ బిల్డ్ ఓన్లీ ఫ్రాక్షన్స్, బిల్డ్ యువర్ కమ్యూనిటీ. ఈ సెంటెన్స్ ఒక్కసారి మనసులో పెట్టుకోండి. ఒక పర్సన్ ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేస్తాడు, అది ఒక బిగినింగ్. అదే పర్సన్ మరో ఇద్దరికి నాలెడ్జ్ షేర్ చేస్తాడు, స్మాల్ టీమ్ క్రియేట్ అవుతుంది. ఆ టీంలో పీపుల్ యాక్టివ్గా ఈకోసిస్టమ్ గురించి మాట్లాడడం మొదలు పెడితే గ్రోయింగ్ కమ్యూనిటీ అవుతుంది. ఆ కమ్యూనిటీ డెప్త్ పెరిగితే స్ట్రాంగర్ స్ట్రక్చర్ అవుతుంది. అంటే జర్నీ ఇలా ఉంటుంది: 1 మెంబర్, స్మాల్ టీమ్, గ్రోయింగ్ కమ్యూనిటీ అండ్ స్ట్రాంగర్ స్ట్రక్చర్. చాలామంది బిజినెస్లో చేసే మిస్టేక్ ఏంటంటే నేను ఎంత తీసుకున్నాను అన్నది మాత్రమే చూస్తారు. కానీ లాంగ్ టర్మ్ కమ్యూనిటీ అప్రోచ్లో క్వశ్చన్ చేంజ్ అవుతుంది: నా వెంట ఎంతమందిని బిల్డ్ చేస్తున్నాను? ఒక్క మనిషి పార్టిసిపేషన్ ఒక పాయింట్, 100 మంది పార్టిసిపేషన్ ఒక నెట్వర్క్, 1000 మంది పార్టిసిపేషన్ ఒక మూమెంట్. అందుకే ఫ్రెండ్స్, ఎంఎస్టి క్రాంతిలో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఆఫర్ మాత్రమే కాదు, కమ్యూనిటీ. ఈ వర్డ్ అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ప్రాక్టికల్లీ ఏం చేయాలి? చాలా సింపుల్. 4 యాక్షన్స్: కనెక్ట్, ఇంట్రడ్యూస్, సపోర్ట్, బిల్డ్. మొదట కనెక్ట్. మీ ఫోన్ కాంటాక్ట్స్లో ఆల్రెడీ ఎంఎస్టి గురించి విన్న వాళ్ళు ఉంటారు, జూమ్ అటెండ్ చేసి యాక్షన్ తీసుకోని వాళ్ళు ఉంటారు, ఒకసారి మాట్లాడి తర్వాత ఫాలో అప్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో రీకనెక్ట్ అవ్వండి. రెండోది ఇంట్రడ్యూస్.
కొత్త పీపుల్కి ఎంఎస్టి వ్యాలిడేటర్ ఈకోసిస్టమ్ గురించి సింపుల్ లాంగ్వేజ్లో పరిచయం చేయండి. టెక్నికల్ వర్డ్స్తో కన్ఫ్యూజ్ చేయకండి. మూడోది సపోర్ట్. ఇంట్రెస్టెడ్ పర్సన్ను రిజిస్ట్రేషన్ దగ్గర వదిలేయడం కాదు, వారికి ఈకోసిస్టమ్ అర్థమయ్యే వరకు సపోర్ట్ చేయండి. క్వశ్చన్స్ ఉంటే క్లారిఫై చేయండి. జూమ్కి కనెక్ట్ చేయండి. నాలుగోది బిల్డ్. ఒక రోజు కోసం టీం కాదు, సస్టైనబుల్ కమ్యూనిటీ స్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న టార్గెట్ పెట్టుకోండి. రోజుకి 5 మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్. 60 రోజులు అంటే ఎంత కమ్యూనికేషన్ జరుగుతుందో ఆలోచించండి. అందరూ జాయిన్ అవ్వాలి అని కాదు, కానీ మీరు కన్సిస్టెంట్గా నాలెడ్జ్ షేర్ చేస్తే మీ నెట్వర్క్ న్యాచురల్లీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎవ్రీ న్యూ కనెక్షన్ కెన్ స్ట్రెంథన్ ద నెట్వర్క్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి ఇంకో రీజన్ ఉంది, ర్యాంక్ అప్గ్రేడ్, ముఖ్యంగా స్పార్టన్. ఇప్పుడు స్పార్టన్ క్వాలిఫికేషన్ని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 10 టీమ్ మెంబర్స్, 1,00,000 రూపీస్ బిజినెస్ ఈక్వల్స్ టు స్పార్టన్. ఫ్రెండ్స్, ముందు పెద్ద టీం నెంబర్ చూసి చాలామందికి ఇది నాకు ఎప్పుడు అవుతుంది అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు టార్గెట్ చాలా చిన్నది అండ్ చాలా క్లియర్. 10 మెంబర్స్, 1,00,000 రూపీస్ బిజినెస్. ఇది టార్గెట్ ఓరియంటెడ్ ప్లానింగ్కి ఉపయోగపడుతుంది. 10 మెంబర్స్ అంటే మన మైండ్లో పిక్చర్ క్లియర్గా ఉంటుంది. ఒకసారి మీ టీమ్ లిస్ట్ తీసుకోండి. 1, 2, 3, 4, 5 ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 10కి ఎంత గ్యాప్ ఉంది 10 మంది అవ్వడానికి? మీ డైరెక్ట్లోనే కాదు, మీ టోటల్ టీమ్ స్ట్రక్చర్లో ఎంతమంది ఉన్నారు, ఎంత అంటే 10 అవ్వడానికి ఎంత గ్యాప్ ఉంది? అక్కడ నుంచే ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ అనేది డిస్ప్లే కోసం బ్యాడ్జ్ మాత్రమే కాదు, కమ్యూనిటీ స్ట్రక్చర్లో మన పార్టిసిపేషన్ లెవెల్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకే ఈ క్రాంతి మంత్లో మీ పర్సనల్ టార్గెట్లో ఒకటి, కెన్ ఐ లెవెల్ అప్ అనే క్వశ్చన్ కావాలి. ఇప్పుడు ర్యాంక్ ఎందుకు ఇంపార్టెంట్? ఈ కాన్సెప్ట్ 3 స్టెప్స్లో గుర్తుపెట్టుకోండి. బిల్డ్ పీపుల్, బిల్డ్ స్ట్రక్చర్, బిల్డ్ కమిషన్ పొటెన్షియల్. ఫ్రెండ్స్, పీపుల్ లేకుండా స్ట్రక్చర్ లేదు, స్ట్రక్చర్ లేకుండా టీమ్ బిజినెస్ లేదు, ఎలిజిబుల్ టీమ్ బిజినెస్ లేకుండా ర్యాంక్ బేస్డ్ కమిషన్ పార్టిసిపేషన్ ఉండదు. అందుకే ఫస్ట్ ప్రియారిటీ పీపుల్. మన దగ్గర కొన్నిసార్లు రివర్స్ థింకింగ్ ఉంటుంది. కమిషన్ ఎంత, ఇన్కమ్ ఎంత అని ముందే అడుగుతాం, కానీ ఫౌండేషన్ ఏమిటి? పీపుల్. అందుకే మొదటి పని కమిషన్ చూడడం కాదు, కమ్యూనిటీ బిల్డ్ చేయడం. దానితో స్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. స్ట్రక్చర్ ఎలిజిబిలిటీని మీట్ చేసినప్పుడు కమిషన్ ప్లాన్ ప్రకారం అప్లికేబుల్ కమిషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. అందుకే ఇండివిజువల్ పార్టిసిపెంట్ నుంచి టీమ్ పార్టిసిపెంట్గా ఇవాల్వ్ అవ్వాలి. ఒక్క ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ యాక్షన్, టీమ్ స్ట్రక్చర్. ఇప్పుడు సెలబ్రేషన్లో మరో ఎక్సైటింగ్ ఎలిమెంట్ రెడీ. 4 ఈక్వల్స్ టు 1. నేను మళ్ళీ చెప్తున్నా, 4 ఫ్రాక్షన్స్, 1 కూపన్. డైరెక్ట్ రిఫరల్ క్యాంపెయిన్లో ఎలిజిబుల్గా సెల్ అయ్యే ప్రతి 4 ఫ్రాక్షన్స్కి ఒక సెలబ్రేటరీ లక్కీ డ్రా కూపన్. ఈ క్యాలిక్యులేషన్ ఎంత ఈజీగా ఉందో చూడండి. 4 ఫ్రాక్షన్స్, 1 కూపన్, మరో 4 ఇంకో కూపన్, మరో 4 ఇంకో కూపన్. అంటే యాక్టివిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూపన్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన వర్డ్ డైరెక్ట్ రిఫరల్. టీం మొత్తం సేల్ కాదు, క్యాంపెయిన్ టర్మ్స్ ప్రకారం ఎలిజిబుల్ డైరెక్ట్ రిఫరల్ ఫ్రాక్షన్స్. కాబట్టి కమ్యూనికేషన్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చెప్పాలి. ఎవ్రీ 4 ఎలిజిబుల్ డైరెక్ట్ రిఫరల్ ఫ్రాక్షన్స్ అయితే ఒక కూపన్. ఈ లైన్ అందరికీ మెమరైజ్ అవ్వాలి. ఇప్పుడు ఒక క్విక్ టెస్ట్ చేద్దాం. నేను ఫ్రాక్షన్స్ చెబుతా, మీరు మెంటల్లీ కూపన్స్ ఆన్సర్ చేయండి. 4 ఫ్రాక్షన్స్, 1 కూపన్. 8, 2 కూపన్స్. 12, 3 కూపన్స్. 16, 4 కూపన్స్. 20, 5 కూపన్స్. వెరీ సింపుల్. ఫార్ములా ఏంటి? ఫ్రాక్షన్స్ డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు కూపన్ కౌంట్. ఎలిజిబుల్ డైరెక్ట్ రిఫరల్ ఫ్రాక్షన్స్కి సంబంధించిన క్యాంపెయిన్ క్యాలిక్యులేషన్ ఇది. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే, ఒక పెద్ద టార్గెట్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. 4 అనే స్మాల్ మైల్ స్టోన్
ఫస్ట్ 4, దెన్ నెక్స్ట్ 4, దెన్ నెక్స్ట్ 4. యాక్టివిటీని స్మాలర్ మైల్‌స్టోన్‌గా బ్రేక్ చేస్తే కన్సిస్టెన్సీ ఈజీ అవుతుంది. అందుకే నేను 20 చేయాలి అని టెన్షన్ తీసుకోవడం కంటే, నా నెక్స్ట్ 4 ఎవరు అనే క్వెషన్ వేసుకోండి. ఇది క్విక్ యాక్షన్ మైండ్‌సెట్. నెక్స్ట్ 4, నెక్స్ట్ కూపన్, నెక్స్ట్ కనెక్షన్. ఇప్పుడు కూపన్స్ కలెక్ట్ చేసాం. తర్వాత ఏంటి? లక్కీ డ్రా సెలబ్రేషన్. ఎలిజిబుల్ డైరెక్ట్ రిఫరల్ కూపన్స్ లక్కీ డ్రా సిస్టమ్‌లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ ఎక్సైట్‌మెంట్ ఉంది. కానీ అదే సమయంలో క్లారిటీ కూడా ఉండాలి. రివార్డ్స్ ఇంకా అనౌన్స్ కాలేదు. క్యాంపెయిన్ ఎండ్ టైమ్ కూడా త్వరలో అనౌన్స్ అవుతుంది. అందుకే ఇప్పుడే మనం ఈ రివార్డ్ వస్తుంది, ఆ ప్రైజ్ వస్తుంది అని అజంప్షన్స్ చేయకూడదు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ప్రస్తుతం మనకు తెలిసిన పాయింట్, కూపన్ హోల్డర్స్‌కు లక్కీ డ్రా రివార్డ్స్ ఉండనున్నాయి. అంతే. ఇక్కడ క్యూరియాసిటీ న్యాచురల్లీ ఉంటుంది. రివార్డ్స్ ఏమిటి? ఎండ్ టైమ్ ఎప్పుడు? అదే అనౌన్స్‌మెంట్స్ కోసం కమ్యూనిటీ అటెన్షన్ కూడా ఉంటుంది. కానీ మన ఫోకస్ మీన్ టైమ్‌లో ఎలిజిబుల్ కూపన్స్ కలెక్ట్ చేయడం. ఇప్పుడు మొత్తం మీటింగ్‌ని ఒక్క పేజ్‌లో సమ్మరైజ్ చేస్తే, ఈ క్రాంతి మంత్ ఎందుకు ఇంపార్టెంట్? 6 రీజన్స్. మొదటిది కమ్యూనిటీ గ్రోత్, నెట్వర్క్ ఎక్స్‌పాండ్ చేయడానికి. రెండోది ఫ్రాక్షన్ బూస్ట్, క్రాంతి బోనస్ స్ట్రక్చర్‌ని యుటిలైజ్ చేయడానికి. మూడోది ఎంఎస్‌టిసి విండో, వాలిడేటర్ ఈకోసిస్టమ్‌లో యాక్టివ్ పార్టిసిపేషన్ కోసం. నాలుగోది ర్యాంక్ అప్‌గ్రేడ్, స్పార్టన్ వంటి నెక్స్ట్ లెవెల్ క్వాలిఫికేషన్ వైపు మూవ్ అవ్వడానికి. ఐదోది కమిషన్స్, ఎలిజిబుల్ స్ట్రక్చర్ వాల్యూమ్ ప్రకారం కమిషన్ ప్లాన్‌లో పార్టిసిపేట్ చేయడానికి. ఆరవది లక్కీ డ్రా కూపన్స్, ప్రతి 4 ఎలిజిబుల్ డైరెక్ట్ రిఫరల్ ఫ్రాక్షన్స్‌కి కూపన్ కలెక్ట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, ఒకే క్యాంపెయిన్ కానీ 6 డైమెన్షన్స్: కమ్యూనిటీ, ఫ్రాక్షన్స్, ఎంఎస్‌టిసి, ర్యాంక్, కమిషన్స్, కూపన్స్. ఈ 6 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మొత్తం క్రాంతి క్యాంపెయిన్ మీకు గుర్తుంటుంది. అందుకే వన్ పీరియడ్, మల్టిపుల్ రీజన్స్ టు యాక్ట్ నౌ. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయిపోయింది. క్వెషన్, రేపటి నుంచి నేనేం చేయాలి? ఆన్సర్ 4 స్టెప్స్. స్టెప్ 1, పార్టిసిపేట్. క్రాంతి ఆఫర్‌ని పూర్తిగా అర్థం చేసుకోండి. నంబర్స్ తెలుసుకోండి. 2+1, 5+3, 10+10. మీకు క్లారిటీ లేకపోతే మీరు ఇంకొకరికి క్లారిటీ ఇవ్వలేరు. స్టెప్ 2, కనెక్ట్. పీపుల్‌తో మాట్లాడండి. ఫోన్ కాంటాక్ట్స్, ఓల్డ్ లీడ్స్, జూమ్ పార్టిసిపెంట్స్, ఎగ్జిస్టింగ్ మెంబర్స్, ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ సర్కిల్స్, కమ్యూనికేషన్ స్టార్ట్ చేయండి. స్టెప్ 3, బిల్డ్. ర్యాండమ్ రిఫరల్స్ కాదు, స్ట్రక్చర్ బిల్డ్ చేయండి. మీ స్పార్టన్ టార్గెట్ 10 టీమ్ మెంబర్స్ ప్లస్ 1,00,000 రూపీస్ బిజినెస్. టార్గెట్ బోర్డు మీద రాయండి. స్టెప్ 4, సెలబ్రేట్. ప్రోగ్రెస్‌ని ఎంజాయ్ చేయండి. టీమ్‌లో ఎవరో ఫస్ట్ పార్టిసిపేషన్ చేశారా? సెలబ్రేట్. కొత్త మెంబర్ వచ్చాడా? సెలబ్రేట్. ఫస్ట్ కూపన్ వచ్చిందా? సెలబ్రేట్. స్పార్టన్ క్వాలిఫికేషన్‌కి దగ్గరయ్యారా? సెలబ్రేట్. ఎందుకంటే సెలబ్రేషన్ ఎనర్జీ కమ్యూనిటీని యాక్టివ్‌గా ఉంచుతుంది. అందుకే ఫైనల్ ఫార్ములా పార్టిసిపేట్, కనెక్ట్, బిల్డ్, సెలబ్రేట్. ఫ్రెండ్స్, డోంట్ జస్ట్ వాచ్ ద కౌంట్‌డౌన్, బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ప్రెజెంటేషన్ చివరి ఫేజ్‌కొచ్చాం. మొదట మనం 60 డేస్‌తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు అదే 60 డేస్‌ని మరో పెర్స్పెక్టివ్‌లో చూడండి. హాల్వింగ్, నవంబర్ 1, 2026. 21 నోడ్ యాక్టివేషన్ జర్నీ, నోడ్ సెల్లింగ్ కంప్లీషన్, ఎంఎస్‌టి క్రాంతి ఆఫర్స్, కమ్యూనిటీ ఎక్స్పాన్షన్, స్పార్టన్ ర్యాంక్ అప్‌గ్రేడ్, కూపన్ లక్కీ డ్రా. ఇన్ని ఈవెంట్స్ ఒకే విండోలో ఉన్నాయి. అందుకే నేను ఈ 60 డేస్‌ని ఆర్డినరీ పీరియడ్‌గా చూడటం లేదు. ఇది సెలబ్రేషన్ మంత్. అదే సమయంలో యాక్షన్ మంత్. ఈరోజు జూమ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్‌కి వెళ్ళిపోతే ఈ మీటింగ్ ఒక ప్రెజెంటేషన్ మాత్రమే. కానీ ఈరోజే ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తే, ఈరోజే 5 కాల్స్ చేస్తే, ఈరోజే టీమ్‌తో స్ట్రాటజీ కాల్ చేస్తే, ఈరోజే స్పార్టన్ టార్గెట్ ఫిక్స్ చేస్తే, ఈరోజే నా నెక్స్ట్ 4 ఫ్రాక్షన్స్ ఎక్కడి నుంచి అని వర్క్ స్టార్ట్ చేస్తే, అప్పుడు ఈ జూమ్‌కి వాల్యూ వస్తుంది. రిమెంబర్, 60 డేస్, 1 మిషన్, ఎంఎస్‌టి క్రాంతి.
మరి మన 4 వర్డ్స్ బిల్డ్, పార్టిసిపేట్, గ్రో, సెలబ్రేట్. ఇప్పుడు నేను పెద్ద స్పీచ్తో క్లోజ్ చేయను. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. నవంబర్ 1 వచ్చినప్పుడు ఈ 60 రోజుల జర్నీని వెనక్కి తిరిగి చూసి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? నేను జూమ్లు చూశాను అని, లేక నేను పార్టిసిపేట్ చేశాను, నేను పీపుల్ని కనెక్ట్ చేశాను, నేను కమ్యూనిటీ బిల్డ్ చేశాను, నేను నా స్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేశాను, నేను నా ర్యాంక్ టార్గెట్ మీద వర్క్ చేశాను అని. చాయిస్ మనదే. టైం అందరికీ సేమ్, క్యాంపెయిన్ అందరికీ సేమ్, ఆఫర్ అందరికీ సేమ్. డిఫరెన్స్ క్రియేట్ చేసేది యాక్షన్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచే ఒక సింపుల్ కమిట్మెంట్ తీసుకుందాం. 1 డే 1 మీనింగ్ఫుల్ యాక్షన్. ఒక కాల్ కావచ్చు, ఒక ప్రెజెంటేషన్ కావచ్చు, ఒక ఫాలో అప్ కావచ్చు, ఒక న్యూ కనెక్షన్ కావచ్చు, ఒక టీమ్ మీటింగ్ కావచ్చు. కానీ రోజు ఖాళీగా వెళ్ళకూడదు. 60 రోజుల తర్వాత ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒక్క మనిషి 60 మీనింగ్ఫుల్ యాక్షన్స్ చేస్తే, 100 మంది కమ్యూనిటీ 60 మీనింగ్ఫుల్ యాక్షన్స్ చేస్తే, 1000 మంది చేస్తే, అక్కడే క్రాంతి అనే వర్డ్కి మీనింగ్ వస్తుంది. క్రాంతి అంటే నాయిస్ కాదు, క్రాంతి అంటే మూమెంట్. క్రాంతి అంటే ఒక రోజు ఎక్సైట్మెంట్ కాదు, క్రాంతి అంటే కన్సిస్టెంట్ యాక్షన్. క్రాంతి అంటే నేను మాత్రమే కాదు, క్రాంతి అంటే కమ్యూనిటీ. అందుకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మీటింగ్ క్లోజ్ చేయడం లేదు, ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాం, ఒక కమ్యూనిటీ మిషన్ స్టార్ట్ చేస్తున్నాం, ఒక సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం. రెడీ? 60 days, 1 mission, 1 community. MST Kranti. And remember, participate, connect, build, grow, celebrate. Let the Kranti begin. Thank you, everyone.